ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లికే గ్రామంలో 4 లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీటీసీ సుస్మిత రమేష్ రెడ్డి, ఎంపీటీసీ గౌరమ్మ వెంకట్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, మాజీ సర్పంచ్ కిష్టన్న, మాజీ ఎంపీటీసీలు రపతి లస్మన్న, నాగయ్య, తిరుపతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ చేశాం. మరి అర్లీ గ్రామంలో కూడా మనం చేసి గ్రామ పెద్దలందరికీ కలాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎన్నికలప్పుడే పార్టీలు ప్రజలు ఏ పార్టీకైనా ఓటు వేసుకునే హక్కు ప్రజలకు ఉన్నది. ఆ ఎన్నికల తెల్లారి అందరము సోదర భావంతో కలిసి ఉండి, ఒక కుటుంబ సభ్యులు కలిసి ఉండి అందరూ గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది. ఆ బాధ్యత మాపై కూడా ఉంది. అన్ని గ్రామాలను కలిపిపోయి ఒక గ్రామాల ఓట్లు ఎక్కువ పడతాయి, తక్కువ పడతాయి. ఆ ఎక్క తక్కనే భేదం లేకుండా అన్నీ మన గ్రామాలే, ప్రజలందరూ మన వాళ్ళే, బీద వాళ్ళకు సంక్షేమ కార్యక్రమం అందాలనేదే మా ఉద్దేశం ఉంటుంది. అదే ఉద్దేశపరంగా అర్లీకే కూడా 4 లక్షల రూపాయలు శిశుడికి ఇవ్వడం జరిగింది. మరి 4 లక్షలతో కాదు అని ఎంపీటీసీ గారు చెప్తే, ఇంకా ఏదైతే ముందర ఇంకొక 60 మీటర్లు కూడా ముందర వేయమన్నాం. ఇంకా 2 లక్షలు కూడా మా ఎంపీపీ గారు మేము కలిసి దీనికి జోడుగా మంజూరు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ 6 లక్షలతోని ఈ రోడ్డు త్వరలోనే ఒక 10-15 రోజులనే పూర్తి అవుతుంది. వీడికే ఆపకుండా ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాపై ఉంది. నాకైతే నా రుయాడి గ్రామం ఎంతనో అర్లీ గ్రామం అంతగా భావిస్తా. ఏదో దేవుని దయతో జడ్పీటీసీ గెలిచిన మీ అందరి సహకారంతో, మరి ఎంపీటీసీని కూడా మాకు మీరందరూ బహుమానంగా ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ అర్లీ గ్రామస్తులు అందరూ పాపం పెద్ద చిన్న కుల మద్దతు లేకుండా అందరూ నాకు బహుమానం ఇచ్చిండు. ఎంపీటీసీ గెలుచుకున్నాక మాకు ఎంతో గౌరవం పెరిగింది బయట. అంటే రుయాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 0 ఉన్న టైంలో అర్లీ గ్రామస్తులు మద్దతు ఇచ్చిండ్రు. మాకు చాలా దాన్ని ఎప్పుడు మర్చిపోము. మీకు ఇంకా ముందర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా త్వరలోనే ఇండ్లు వస్తున్నాయి. ఒక్క తాలూకాకు 3,000 ఇండ్ల చొప్పున ఇస్తున్నారు. మరి మీ గ్రామం కూడా మనం ఎమ్మెల్యే గారి సహకారంతో, మేము ఎమ్మెల్యే అందరం సోదరభావంతోనే ఉండి పని చేసుకుంటాము, ఒకరికొకరు సహకరించుకుంటాం. మరి ఆయన సహకారంతో, సీతక్క గారి సహకారంతో తప్పక త్వరలోనే మాకు మరి ఇండ్లు వచ్చిన ఇండ్ల కోటలో ఈ గ్రామ బీద వారికి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.